హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మోటార్ అయితే మనకి రన్ అయితే కావడం లేదు, స్టక్అప్ అయితే కావడం జరిగింది. యాంప్స్ వచ్చేసి హెవీగా తీసుకుంటుంది, 15 యాంప్స్ ఎబో అయితే తీసుకుంటుంది అనమాట. ఒకసారి దీని ప్రాబ్లం ఏందనేది చూద్దాం, ఏ విధంగా క్లియర్ చేయాలనేది కూడా చూద్దాం. చిన్న కంప్లైంట్ ఫ్రెండ్స్, ఆ మోటార్ అయితే ఇది బోర్ మోటార్ అనమాట. ఇది 1 HP మోటారు. ఇది ఫిట్ చేసి ఒక 1 year దాటింది. అయితే వీళ్ళు ఒక 2 months నుంచి వెళ్ళి దీన్ని అయితే వాడడం అయితే లేదంట. స్టార్టర్ బాక్స్ అయితే ఇది 1 HP మోటార్కి సంబంధించిన స్టార్టర్ ప్యానల్ అంతా ఓకే ఉంది, వైరింగ్ అంతా పర్ఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ దీని కనెక్షన్ నేమ్ ప్లేట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఫేసు న్యూట్రల్, ఇది యూనివర్సల్ కనెక్షన్, మోటార్ వైర్ల కనెక్షన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్లలో మనం వైర్లు అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మోటార్ అనేది ఆన్ చేయగానే యాంప్స్ అయితే మీరు చూడొచ్చు 15 amps దానికైతే తీసుకుంటుంది అనమాట. అయితే యాక్చువల్గా ఇది 1 HP కాబట్టి 6 amps 7 amps బిలో అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇది వచ్చేసి 15 amps దానికైతే తీసుకుంటుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మోటార్ స్టక్అప్ అయిపోయినప్పుడు మాత్రమే, మోటార్ రన్ కానప్పుడు యాంప్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మోటార్ నడిచినప్పుడు ఏమైందంటే వాటర్ పోస్తుంది కాబట్టి యాంప్స్ అనేది తక్కువ తీసుకుంటుంది, పవర్ అనేది కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఫ్లో అవుతుంది కాబట్టి ఆ యాంప్స్ అయితే కంట్రోల్ ఉంటుంది. ఈ విధంగా మనకి పంప్ అనేది రన్ కానప్పుడు మోటార్ మీద లోడ్ పడి యాంప్స్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, ఈ కనెక్షన్ ప్లేట్ దగ్గర స్టార్టింగ్ రన్నింగ్ అనేది చేంజ్ అయితే చేసేద్దాం. RYB అనేది యూనివర్సల్ కనెక్షన్, R ప్లేస్లో ఎల్లో ప్లేస్లో R అనేది ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఎందుకంటే మనం ఉల్టా నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇంట్రోల్ అనేది సీదా నడిచేది, ఇప్పుడైతే మనం ఉల్టా నడిపించడం వల్ల ఏమైందంటే సీదా తిరిగేదల్లా మనం ఒకసారి మోటార్ ఆన్ చేయగానే ఉల్టా అయితే తిరుగుతుంది అనమాట. ఆ విధంగా పంపు కూడా జామ్ అయిన పంపు కూడా ఫ్రీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. చాలా వరకు అయితే ఇలా వేస్తే కొన్ని సెట్ అయితే అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఒకసారి మీరు చూడొచ్చు, ఎల్లో రెడ్ అయితే చేంజ్ చేసినాం. ఓకే, మనం చేంజ్ అయితే చేసేసి ఒక్కసారి మోటార్ అయితే ఆన్ అయితే చేద్దాం. ఇప్పుడు ఉల్టా అయితే నడుస్తుంది అనమాట. నడుస్తుందా నడవదు అనేది కూడా ఇప్పుడైతే మనమైతే చూసేద్దాం. బ్లూ మాత్రం అలాగే ఉంచినాం, మిగతా 2 చేంజ్ అయితే చేసేసినాం అనమాట. ఒకసారి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ బటన్ అనేది ఆన్ అయితే చేసేద్దాం. ఇది ఆన్ చేయగానే మళ్ళీ 15 amps చూపిస్తుంది, మోటార్ స్టక్అప్ అయిపోయిన అట్లే. ఇక్కడ మనం పుష్ బటన్ అనేది స్టార్టింగ్ కెపాసిటర్ అనేది మోటార్కి ఇచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే మూమెంట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఇచ్చోని వదిలిపెట్టడం అయితే జరుగుతుంది అనమాట. అయినా కానీ దీనికి పికప్ అనేది లేదనమాట. అందుకనేసి ఇక మోటార్ కూడా మనం ఒకసారి లేపి చూద్దాం అన్న ఉద్దేశం మీద అయితే బయటకైతే తీస్తున్నాం. మీరైతే చూడొచ్చు, మోటార్ అయితే బయట పెట్టేసిన తర్వాత ఒకసారి దీని యొక్క వాటర్ గుంజే సోర్స్ ఉంటుంది కదా, మోటార్కి పంపుకి మధ్యలో ఉన్న జాయింట్ అనేది ఇక్కడి నుంచి వాటర్ అయితే మనకి డెప్త్లోకి వెళ్ళి బయటకైతే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ మనం ఈ జాల్ అనేది తీసేద్దాం. ఈ జాల్ అనేది తీసేసి ఒకసారి పంప్ అనేది రూటరు ఫ్రీ ఉందా లేకపోతే ఏమన్నా టైట్గా పట్టేసిందా అనేసి చూద్దాం. చాలా ఫ్రీగా తిరిగితే మాత్రం అంత ఇబ్బంది అయితే ఏముండదు. ఇంప్లేర్లైనా బుష్లైనా ప్రాబ్లం ఉంటాయి. ఫ్రీగా లేకుండా పట్టేసినట్లుంటే మాత్రం దాన్ని ఫ్రీ చేసే మనం మళ్ళీ బోర్లకు అయితే దింపాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది 2 months కనుక రన్నింగ్ మోటరే పక్కనైతే వీళ్ళు వాడకుండా పెట్టడం వల్ల ఈ పంప్ అనేది మొత్తం అయితే పట్టేసింది రస్ట్ బట్టి, అందుకనేసి మొత్తం అయితే జామ్ అయిపోయింది. దీన్ని అయితే మనం ఒకసారి క్లీన్ అయితే ఫ్రీ అయితే చేసేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు, ఈ షాఫ్ట్ అనేది రూటరు టైట్గా అయితే ఉన్నది. మనం కొంచెం దాన్ని అటు ఇటు ఫ్రీ చేసి బయట వేరే గాబులు వేసి నడిపించి ఒకసారి అయితే బయట చెకింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే పంప్ అయితే కొంచెం ఫ్రీ అయితే అయిపోయింది అనమాట ఈ రూటర్ అనేది. ఓకే, ఇంతకుముందు అయితే ఏమాత్రం కూడా రన్ కాలేదు, ఇప్పుడైతే చాలా ఫ్రీగా అయితే ఉన్నది అనమాట. ఎప్పటికీ వాడుతూ ఉండాలి, దేన్నైనా వాడుతూ ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట. లేదంటే ఎలక్ట్రికల్ వస్తువు ఏదైనా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఆ మోటార్ని అయితే మనం గాబులు పెట్టి నడిపిస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే నడుస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ చూద్దురు మీరు. ఓకే ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే దీన్ని పీకిన ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ లాస్ట్గా మనం జాల్ అనేది ఫిట్ చేద్దాం. ఇది పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది. మళ్ళీ జాల ఫిట్ చేసి దీనికి సంబంధించిన పైన జాల కూడా ఫిట్ చేద్దాం. చిన్న చిన్న వండు ఇసుక లాంటివి ఏమి గుంజకుండా పైన జాల కూడా పెట్టేసేసి దీన్ని అయితే మళ్ళా బోర్లకే దింపేసేద్దాం. ఓకే, ఇది సేఫ్టీ జాల. ఏమన్నా చిన్న చిన్న ఉన్నా కానీ పంపులకు పోయి పంపు జామ్ కాకుండా ఉండడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే మొత్తం కూడా దింపేసేద్దాం. దింపేసి మళ్ళీ ఒకసారి ఆన్ అయితే చేసేద్దాం. ఆన్ చేసి చూద్దాం. ఈ విధంగా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉంటే మీరు కూడా చేయొచ్చు. కానీ మేజర్ రిపేర్ పంపు ప్రాబ్లం ఉంటే మెకానిక్ దగ్గరికి అయితే తీసుకుపోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏ విధంగా చేసినాం ఏంది అనేది. ఆ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే ఓన్లీ స్టార్టర్లా ఉల్టా వేసి సీదా ఎత్తే కొన్ని ఆ విధంగా అయితే సెట్ అవుతాయి. లేదంటే ఈ విధంగా ప్రాసెస్ చేసేసి మోటార్ అయితే రన్ చేయొచ్చు. కొన్ని మొత్తం చేసినా కానీ ఇంప్లేర్లు అయితే స్టక్అప్ అయిపోయి అసలు ఏమాత్రం కూడా రన్ కావు. అప్పుడు ఇంప్లేర్లు బుష్లు చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇది లేటెస్ట్ మోడల్ కాబట్టి, లేటెస్ట్ మోటార్ కాబట్టి ఒక 1 year కూడా కాలేదు. అందుకనేసి ఈ విధంగా మనం తిప్పగానే రన్ అయితే అయింది. మొత్తానికైతే వీడియో అయితే ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.